So good evening dear students. Right now we are going to discuss about one of the most important problem from exercise 3.1 of Greater Mathematics. Okay. So linear equation in two variables లో థర్డ్ చాప్టర్ అయినటువంటి 3 పాయింట్ ఎక్సర్సైజ్లో ఫిఫ్త్ ప్రాబ్లం మనం ఎలా సాల్వ్ చేద్దామన్నో చూద్దాము. సో అంతకంటే ముందు మనం ఇదే 3.1 ఎక్సర్సైజ్లో సెకండ్ ప్రాబ్లము థర్డ్ ప్రాబ్లము ఆ రెండు ప్రాబ్లమ్స్ కూడా మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ఎక్స్పెక్టెడ్ ప్రాబ్లమ్స్ అండి. అవి మాత్రం ఎవరు కూడా విడిచిపెట్టద్దు. పబ్లిక్ వెళ్ళేటప్పుడు ఒకసారి ఆ టూ మోడల్స్ కూడా క్రాస్ చెక్ చేసుకోండి. ఒకవేళ తెలియకపోతే తెలుసుకోండి. అండ్ అలాగే ప్రాబ్లం నెంబర్ 2 అండ్ ప్రాబ్లం నెంబర్ 3 అన్నవి రెండు కూడా అప్లోడ్ చేసి పెట్టడం జరిగిందనమాట. సో ఇకపోతే ఫిఫ్త్ ప్రాబ్లం ఒకసారి మీరు అబ్జర్వ్ చేసి వీఆర్ హ్యావింగ్ ద టెక్స్ట్ బుక్. ఓకే, సో మనకి ఇది ఫిఫ్త్ ప్రాబ్లం అండి. ఇది అసలు ఏంటో క్వశ్చన్ దీని గురించి ఒకసారి చూడండి. గతంలో ఏంటంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ అని ఎగ్జామ్లో అడగడం జరిగింది మోడల్. ఒకసారి చూడండి క్వశ్చన్. ఓకే, హాఫ్ ద పెరీమీటర్ అంటే పెరీమీటర్లో హాఫ్ అంటే పెరీమీటర్లో సగం అనమాట. అయితే దేని పెరీమీటర్ రెక్టాంగులర్ స్క్వేర్ అనేది ఇప్పుడు చూద్దాం. ఓకే, హాఫ్ ద పెరీమీటర్ ఆఫ్ ఏ రెక్టాంగులర్ గార్డెన్. రెక్టాంగిల్ అని చెప్తున్నాడు, పెరీమీటర్ అని చెప్తున్నాడు, మళ్ళీ పెరీమీటర్లో హాఫ్ అని చెప్తున్నాడు. 3 పాయింట్స్ తెలిసాయి. అంటే హాఫ్ ద పెరీమీటర్ ఆఫ్ ఏ రెక్టాంగులర్ గార్డెన్ హూజ్ లెంత్ ఈజ్ 4 more దెన్ ఇట్స్ విడ్త్. ఓకే, విడ్త్తో పోలిస్తే, విడ్త్ అంటే అక్కడ బ్రెత్ అండి. విడ్త్ అంటే ఏంటి, అక్కడ బ్రెత్. సో విడ్త్తో పోలిస్తే లెంత్ అన్నది 4 more అని చెప్తున్నాడు. 4 more అంటే +4 కదా. ఒకవేళ 4 less అంటే -4 చేస్తాం. అంటే విడ్త్తో పోలిస్తే లెంత్ అన్నది 4 ఎక్కువ ఉంది అంటే +4 చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ విడ్త్ని ఎక్స్ అనుకున్నాం అనుకోండి, లెంత్ ఏమవుతుంది, x+4 అవుతుంది. ఎందుకంటే 4 more అని చెప్తున్నాడు కాబట్టి. అటువంటి కండిషన్స్ ఉన్నటువంటి రెక్టాంగులర్ పెరీమీటర్ అంటే రెక్టాంగులర్ గార్డెన్ యొక్క పెరీమీటర్ని హాఫ్ చేస్తే దాని వాల్యూ ఎంత వచ్చింది అన్నాడు, 36 meters అనమాట. ఈ 36 meters అంటే ఏంటి, రెక్టాంగులర్ గార్డెన్ యొక్క పెరీమీటర్ యొక్క హాఫ్ వాల్యూ. అంటే రెక్టాంగులర్ గార్డెన్ ఉంది, ఆ రెక్టాంగులర్ గార్డెన్కి ఈ రెండు కండిషన్స్ అప్లై చేయాలి. ఏ రెండు, విడ్త్ని x తీసుకుని లెంత్ని x+4 కింద తీసుకుని దాని పెరీమీటర్ కట్టి దాని పెరీమీటర్ని హాఫ్ చేస్తూ వచ్చినటువంటి వాల్యూ అనమాట. 36 meters అన్నది పెరీమీటర్ యొక్క వాల్యూ. అది కూడా ఎలా వచ్చింది, హాఫ్ చేయగా వచ్చింది అనమాట. ఓకే, హాఫ్ ద పెరీమీటర్ ఆఫ్ ఏ రెక్టాంగులర్ గార్డెన్ హూజ్ లెంత్ ఈజ్ 4 more దెన్ విడ్త్ ఈజ్ 36 meters. దెన్ ఫైండ్ ద డైమెన్షన్స్ అన్నాడు. డైమెన్షన్స్ అంటే లెంత్ బ్రెత్ ఎంత. ఓకే, సో ఫస్ట్ ఇక్కడ లెంత్ ఈ విడ్త్ని యూజ్ చేసుకుని మనం చేద్దాం. ఓకే, సో ఫస్ట్ మనకి ఏమంటున్నాడు, సో లెంత్ 4 more అంటున్నాడు కాబట్టి ఫస్ట్ విడ్త్తో స్టార్ట్ చేయాలి. లెట్ విడ్త్ బి x meters తీసుకోవచ్చు లేదా. విడ్త్ నేను x meters కింద తీసుకుంటే అప్పుడు ఆటోమేటిక్గా లెంత్ ఎంత అవ్వాలండి, x+4 అవ్వాలి. ఎందుకంటే హూజ్ లెంత్ ఈజ్ 4 more అన్నాడు. అవునా, దాన్ విడ్త్ అంటున్నాడు. అంటే విడ్త్తో పోలిస్తే లెంత్ 4 more వచ్చింది. కూడా ఎక్స్ తీసుకున్నాను, అక్కడ x+4 వచ్చింది. ఎందుకంటే విడ్త్ని x తీసుకుంటే లెంత్ x+4 వచ్చింది. ఓకే, అంటే బ్రెత్ లెంత్ ఉందన్నమాట. ఇప్పుడు మళ్ళీ కండిషన్ చూద్దాం. ఓకే, పెరీమీటర్ అని చెప్తున్నాడు. పెరీమీటర్ ఆఫ్ రెక్టాంగిల్ అంటే పెరీమీటర్ ఆఫ్ రెక్టాంగిల్ ఫార్ములా ఏంటి, 2 × l+b. అవునా, ఏరియా అయితే l×b, బట్ పెరీమీటర్ అంటున్నాడు కాబట్టి 2 × l+b. ఓకే, ఇందులో హాఫ్ అంటున్నాడు. హాఫ్ ద పెరీమీటర్ దాని వాల్యూ ఎంత ఇచ్చాడు, 36 meters. ఇగో 36 meters ఇచ్చాడు. అంటే ఈ 36 meters అంటే ఏంటి, హాఫ్ ద పెరీమీటర్ ఆఫ్ ఏ రెక్టాంగులర్ గార్డెన్. అంటే 2 × l+bని హాఫ్ చేయాలి. 2 × l+b/2 ఎందుకు వేసాను, క్వశ్చన్లో హాఫ్ అంటున్నాడు కాబట్టి. అర్థమైందా లేదా, క్వశ్చన్లో హాఫ్ అంటున్నాడు కాబట్టి యాక్చువల్ ఫార్ములా 2 × l+b. దాని హాఫ్ ద పెరీమీటర్ అంటే 2 × l+b/2 చేయాలన్నమాట. హాఫ్ కాబట్టి దాని వాల్యూ ఎంత ఇచ్చాడు, 36 అన్నాడు. ఇప్పుడు అర్థమైందా లేదా. కాబట్టి ఇక్కడ ఒక 2 ఇక్కడ ఒక 2 క్యాన్సిల్ అయిపోతే మిగిలింది మనకి l+b = 36 meters మిగిలింది. ఇప్పుడు ఆ కండిషన్ వాడుకోవచ్చు. l ప్లస్లో ఎంత వేయాలి, ఇగో x+4 వేయచ్చు లేదు. ఎందుకంటే హూజ్ లెంత్ ఈజ్ 4 more అన్నాడు. ప్లస్ బ్రెత్ ప్లస్లో ఏం వేసుకోవచ్చు, x వేసుకోవచ్చు. అంటే x+4 + x అనమాట. కాబట్టి x+x ఎంత అవుతుంది, 2x + 4 = 36. +4 అటువైపు వెళ్తే ఏమవుతుంది, -4 అవుతుంది. అంటే 36 - 4 ఎంత, 32. సో ఫైనల్గా 2x = 32. x వాల్యూ కావాలి కాబట్టి 32/2 చేస్తే 16 meters వచ్చింది అనమాట. అంటే x వాల్యూ 16 meters వచ్చింది అంటే దాని అర్థం ఏంటి, x అంటే ఏంటి, లెంత్ కాదు. ఫస్ట్ విడ్త్ అనుకున్నాం, చూసుకోండి. ఇగో లెట్ విడ్త్ = x అనుకున్నాం కాబట్టి x వాల్యూ వచ్చేసింది. కాబట్టి దేర్ ఫోర్ విడ్త్ x ఎంత వచ్చింది, 16 meters వచ్చింది. లెంత్ కావాలంటే ఏం చేయాలి, x+4 అంటే వచ్చినటువంటి విడ్త్కి 4 యాడ్ చేయాలి. అంటే 16కి 4 యాడ్ చేయండి, 20 అనమాట. ఈ రెండింటిని కలిపి మనం డైమెన్షన్స్ అంటాం. కాబట్టి లెంత్ = 20 meter,
విడ్త్ ఈజ్ ఈక్వల్ టు 16 మీటర్స్. సో అవి మనకి డైమెన్షన్స్ అవుతాయి అనమాట. ఓకే, సో దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మోడల్ అండి. ఒకసారి ఎవరైనా వినకపోతే వినండి. సో నెక్స్ట్ ఏంటంటే ఇదే 3.1 ఎక్సర్సైజ్లో 7th ప్రాబ్లమ్ చేద్దాం. అదేంటంటే ఎక్కువగా లాంగ్ ఆన్సర్స్లో ఎక్కువగా 8 మార్క్స్ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి అనమాట. ఓకే, సో గుడ్ ఈవినింగ్, హ్యావ్ ఎ నైస్ డే.